హై ఫ్రెండ్స్, మొదటిసారికి మీ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ ఏఎస్ఓ అదేవిధంగా ఎంపీఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి మనకి ఇక్కడ వివరాలు అయితే తెలుసుకుందాం. సో మరి ఈ నోటిఫికేషన్స్ మరో 2 రోజుల్లో రాబోతుందండి. దీనికి సంబంధించినటువంటి జోన్ వైజ్ కేటగిరీ వైజ్ పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్, అదేవిధంగా మరి దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్, అదేవిధంగా బేసిక్ పే, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, సో ఇవన్నీ కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఇక్కడ మనకు ఏఎస్ఓ ఎంపీఎస్ఓ సంబంధించినటువంటి ఆ బేసిక్స్ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం అసలు ఏంటిది, ఎన్ని ఎక్స్పెక్టెడ్తో ఖాళీలతో రాబోతున్నాయి అంటే దాదాపు ఒక 100+ పోస్టులతో రాబోతుందండి. సో మొత్తము జోన్ వైజ్గా పోస్టులు 102 పోస్టులు ఉన్నాయండి ఇప్పుడు ఏఎస్ఓ సంబంధించిన పోస్టులు. ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది సార్ అంటే 18 నుంచి 44 సంవత్సరాలు ఇక్కడ ఏఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులకు ఏజ్ లిమిట్ ఉంటుంది. బేసిక్ పే వచ్చేసరికి 36,750 నుంచి 1,06,000 వరకు దీనికి బేసిక్ పే అనేది ఉండబోతుంది. తర్వాత వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటిది సార్ అంటే ఎనీ గ్రాడ్యుయేషన్స్ డిగ్రీలో ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరే దాంట్లో డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ అనేది 1 ఇయర్ లేదా 2 సెమిస్టర్లు చేసినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్. గతంలో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయంలో మరి బీటెక్ అభ్యర్థులు ఏదైతే మాకు 6 మంత్స్ ఏదైతే సెమిస్టర్ వైజ్ ఉన్నదో, అంటే ఒక సెమిస్టర్ ఉన్నది కదా, 6 మంత్స్ ఉన్నది కదా, 1 సెమిస్టర్తో మాకు కూడా అవకాశం ఇవ్వాలి ఈ స్టాటిస్టిక్స్ నోటిఫికేషన్స్ అని చెప్పి మరి సెలెక్ట్ అయ్యి కూడా మరి సుప్రీంకోర్టుకు ఆశ్రయించిన కూడా ఫలితం దక్కలేదు. మరి సుప్రీంకోర్టు కూడా మరి ఖచ్చితంగా మరి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయంలో మేము ఇన్వాల్వ్ కాము అనేసి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పారండి. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ 150 మార్క్స్ ఉంటుందండి. తర్వాత స్టాటిస్టిక్స్ కూడా 150 మార్క్స్ ఉంటుందండి. సో దాదాపుగా 300 మార్క్స్తో మనకు ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది అప్కమింగ్ సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించినటువంటి మనకు ఏదైతే జోన్ వైజ్ సంబంధించినటువంటి పోస్టులు, ఈ జోన్ వైజ్తో పాటు తర్వాత ఓపెన్ సంబంధించినటువంటి పోస్టుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే మరి ఎంతవరకు పోస్టులు ఉండే అవకాశం ఉన్నది అయ్యా అంటే దాదాపు కూడా మొత్తం టోటల్ పోస్టులు దాదాపుగా మొన్న 108 పోస్టులు అన్నారండి. సో మనము ఎక్స్పెక్ట్ చేసి మరి దాదాపుగా 102 వరకు కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మరి 7 జోన్లకు సంబంధించినటువంటి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ కాళేశ్వరం జోన్ అండి, దాదాపుగా 12 పోస్టులు ఉన్నాయి కాళేశ్వరం జోన్లో. దీంట్లో ఓపెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయా అంటే 5 పోస్టులు ఉన్నాయండి కాళేశ్వరం జోన్లో. తర్వాత జోన్ 2లో బాసరలో 14 పోస్టులు ఉన్నాయి, ఓపెన్ పోస్టులు 6 పోస్టులు ఉన్నాయి. తర్వాత రాజన్న సిరిసిల్లలో 15 ఉన్నాయి. మరి ఇక్కడ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 6 పోస్టులు ఉన్నాయండి ఓపెన్. ఇవన్నీ కూడా ఓపెన్ పోస్టులు, ఇవన్నీ కూడా ఆ జోన్లో సంబంధించినటువంటి వివిధ కేటగిరీల పోస్టులు, అదేవిధంగా మొత్తం పోస్టులు అనమాట. తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో 17 పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా. దీంట్లో ఓపెన్ పోస్టులు 6 పోస్టులు ఉన్నాయి. యాదాద్రిలో 7 పోస్టులు ఉన్నాయండి ఓవరాల్గా. దీంట్లో ఓపెన్ పోస్టులు 3 ఉన్నాయండి. చార్మినార్లో 25 పోస్టులు మొత్తం ఉండగా 8 పోస్టులు ఓపెన్లో. జోగులాంబలో 13 పోస్టులు మొత్తం ఓవరాల్గా ఉండగా దాంట్లో 5 పోస్టులు ఏమో ఓపెన్ పోస్టులు ఉన్నాయన్నమాట. సో గతంలో 2017-18కి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నదో ఏఎస్ఓ సంబంధించినటువంటి దాదాపుగా 400+ వరకు మరి నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఇదే స్థాయిలో మరి దాదాపు 100+తో నోటిఫికేషన్స్ కూడా ఇప్పుడు మనం 1 or 2 డేస్లో ఈ నోటిఫికేషన్స్ కూడా ఇచ్చే ప్రయత్నంలో టీజీపీఎస్సీ ఇప్పుడు కసరత్తు చేస్తుందండి. వాస్తవానికి ఏఎస్ఓ ఎంపీఎస్ఓ సంబంధించినటువంటి ఏదైతే విషయం ఉన్నదో ఇది కూడా ఒక గ్రూప్ 2 క్యాడర్ లాగే ఉండబోతుంది. ఈ నోటిఫికేషన్స్ కూడా అదే స్థాయిలో ఉండబోతుంది అనమాట. సో కాబట్టి మీ ప్రిపరేషన్ను కొనసాగించండి. ఖచ్చితంగా నిరుద్యోగులు ఈ యొక్క ఉద్యోగాల్లో రానున్నటువంటి తెలంగాణలోకి సంబంధించినటువంటి రానున్నటువంటి దాదాపుగా 30 నుంచి 60 వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో, సో మీరు స్థిరపడాలంటే మీ ముందస్తు ప్రిపరేషన్ అనేది చాలా కీలకంగా ఉండబోతుంది ఇక్కడ. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి ఏఎస్ఓ ఎంపీఎస్ఓ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇంకోటి చాలామంది అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటిదయ్యా అంటే గ్రూప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గురించి అడుగుతున్నారు. మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో భాగంగా ఈ నోటిఫికేషన్స్ ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు సార్ అనేసి అడుగుతున్నారనమాట. వాస్తవానికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో
ఈ నోటిఫికేషన్స్ అన్నీ మనకు ఆఫ్టర్ బడ్జెట్ తర్వాతనే అవకాశం ఉన్నది. ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ఈ నోటిఫికేషన్స్ అవకాశం ఉందయ్యా అంటే లేదండి. సో, ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి అప్డేట్ అండి. మనకు వచ్చినటువంటి ఏస్‌కో సంబంధించినటువంటి అప్డేట్.